ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. చెప్పేస్తున్నాడు ఓపెన్ అంటే ఇది చూసి రేపు 3వ తారీఖు నుంచి సంవత్సరం 10 రోజులు పెడితే మా సబ్మిషన్ ప్రకారం కొంచెం మీరు థింక్ చేసిన ఈ ఎంప్లాయీస్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ ఎప్పుడు అవసరం అయితే అక్కడ వాడటానికి మీకు అవకాశం ఉంది. జనాభా లెక్కలు వాడతాం, ఓటర్ లిస్టులు వాడతాం, అన్నిటికీ వాడతాం కాబట్టి ఇది అత్యవసరమైన పరిస్థితి ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయ్యింది కాబట్టి మీరు ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు అప్రాక్సిమేట్ అయితే 4 మంది 5 మంది వస్తున్నారు ఒక రోజులో ఇచ్చేయచ్చు. కొంచెం మీరు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఈ గొడవ లేకుండా పోతుంది. బ్యాక్గ్రౌండ్ లెవెల్లో తమ దృష్టిలో ఉండకపోవచ్చు కానీ అవుట్ స్టాండింగ్ ఏ ఇచ్చే అవసరం ఒక 40 పెన్షన్ ఒక్కొక్క ఇవ్వాలి. అంటే మీరు డ్యూటీస్ ఓన్లీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ కాకుండా మీటింగ్ స్టాఫ్ కూడా అలొకేట్ చేసి 4 మంది పెన్షన్ ఇవ్వడం ఒక రోజు ఇచ్చేయచ్చు. ఆ ఏర్పాటు ఏమైనా తమరు చేస్తే బాగుంటుంది. సర్ప అనుకుంటే డిఫరెంట్ టాస్క్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ నిన్న ఆవిడ మాట్లాడారు, మెసేజ్ పెట్టే మాట్లాడాను. కొంచెం అలార్మింగ్ ఉంది సార్. 10 days అన్నారు. నేను నిన్న మార్నింగే కన్సర్న్ సెక్రటరీ అడిగాను, అంటే ఇది ఏప్రిల్ కాదు కాబట్టి March 31st ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కాబట్టి April 1st ఇవ్వలేదు, లాస్ట్ టైం కూడా April 3rd నుంచి ఇచ్చాము అని చెప్పారు అజయ్ గారు. నేను మార్నింగ్ నేను అడుగుతూ ఫోన్లో అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా చెప్పాను. సో షీ వాజ్ ఇన్ సమ్ ఫ్లైట్లో ఉన్నది, పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమనుకుంటుందో నాకు తెలియదు. సో షీ ఇమీడియట్లీ సెడ్ దట్ చెప్పేసింది. ఇట్లా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా, ఫోన్లో ఏం క్లారిఫై చేయడం. మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్. సో నౌ ఈరోజు లక్కీగా నేను ఐ హ్యాడ్ ఆల్రెడీ షెడ్యూల్ రీసీ విత్ కలెక్టర్స్. సో మార్నింగ్ మా సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ, ఎంత టైంలో చేస్తాము, ఏ అమౌంట్లో చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. సో వాళ్ళకి ఏదైతే ఇన్కన్వీనియన్స్ చేయాలని ఆలోచిస్తాం. మేము ఏం చేయబోతున్నామో ఐ ఇన్ఫార్మ్ ద కమిషన్ ఆల్సో. కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. సీఈఓకి ఇన్ఫార్మ్ చేసి సీఈఓ ఆల్సో ఇన్ఫార్మ్. సో వాళ్ళకి ఏమైనా కామెంట్స్ ఉంటే లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే లేదు. We will ensure that funds. Today is a bank holiday. Tomorrow, finance secretary కూడా అడిగాను. ఫండ్స్ ప్రాబ్లమే ఉండదు సార్. రేపటి నుంచి మేము Tomorrow I think you will try to give the money. డ్రా చేసుకుంటారు. 3rd నుంచి స్టార్ట్. 3rd నుంచి 5th వరకు అయిపోతుంది. మామూలుగా 1.65 lakhs ఉన్నారు కాబట్టి 80 to 90% పర్సన్స్ ఫస్ట్ 2 days లో అయిపోతున్నారు. 10% వీళ్ళని ఇక్కడ ఇలాంటి విషయాల్లో చూస్తారు. It will be very easy for distribution. సెల్ఫ్ సిఇఓ ఆర్డర్ వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా వస్తుంది. ఒక మార్నింగ్ అయితే మీకు పెట్టానండి నేను, knowing the seriousness and sensitivity of the issue. So then some suggestion came, ఒకసారి we will take correctors feedback also. We have to implement that.